మాజీ మంత్రి కాకాని ఎన్నికలకు ముందు సొంత మండలంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో తాయిలాలు ఆశ చూపినా బెదిరించినా ఎవరూ బెదరలేదని, కాకాని సొంత మండలంలో ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని కాకాని రమణారెడ్డి కాలనీలో గ్రామదేవత పోలేరమ్మకు పొంగళ్లు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో పొదలకూరు మండలంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్సీ మంత్రిగా పనిచేసి పొదలకూరు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందని అన్నారు. కాండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ కు కరెంటు బిల్లులు కోట్లు పేరుకుపోయాయని, వాటిని క్లియర్ చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పొదలకూరులో శ్రీ ప్రసన్న పోలేరమ్మ దేవత పొంగళ్ళు కార్యక్రమం పంపించారు. అందరూ వాళ్ళు నిజంగా దేవతని దర్శించుకున్నాం. కొంతమంది నేను గెలిస్తే కొబ్బరికాయలు కొట్టాలని 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కాలనీలో నేను వచ్చినప్పుడు దగ్గరుండి అందరూ ఇంట్లో ఉండే పిల్ల పాపలతో కూడా బయట వచ్చి నా ప్రోగ్రాం చేశారు. నేను మర్చిపోలేను. పొదలకూరు మండలం ఆయన మెజారిటీ కోసం 12వ తేదీ రాత్రి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతెంత ఎక్స్ట్రాలు పంచి మళ్ళీ బెదిరించి ఎన్ని చేసినా సమానంగా వచ్చేసినాయి పొదలకూరు మండలం. ఆయన ఆటలు సాగలే. ఆ పోలేరమ్మ తల్లి దీవెనలు నాకు చాలా బాధ్యత ఉంది. అప్పుడు 5 సంవత్సరాలు ఓడిపోయిన ఎమ్మెల్సీ మంత్రిగా చాలా చేశా. రైతులకి, పేదలకి, గ్రామాలకి అన్నీ చేశా. ఇప్పుడు నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ముందు అక్కడ 11 కోట్లు 12 కోట్లు ఎన్నో కోట్లు బిల్లు, కరెంటు బిల్లు ఆగిపోయింది. లెఫ్ట్ కెనాల్ కట్టించి రైతులకు నీళ్ళు అందించాలి. అక్కడ దక్షిణ కాలువ బ్యాలెన్స్ వర్క్ 5 సంవత్సరాలు ఆపేశాడు. దాన్ని పూర్తి చేయాలి. ఇంకా ఇరిగేషన్లో పారబెట్టకుండా కోట్ల రూపాయలు తినేశారు. ఈరోజు ఆ కాలువలన్నీ పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. ఎంతో బాధ్యత మా మీద ప్రజలు మోపారు. డెఫినెట్గా పొదలకూరు మండలం అయితేనేమి, సర్వేపల్లి అయితేనేమి, నియోజకవర్గంలో రైతులు, పేదోళ్ళు, గ్రామ సౌకర్యాలు, అన్ని విషయాల్లో ప్రధానంగా సాగునీటి సమస్యలు తీర్చేదానికి నేను కృషి చేస్తా. వాళ్ళ రుణం తీర్చుకుంటాను.